నామానికి స్తోత్రం కలుగునుగాక. మరలా మనం నూతన సంవత్సరంలో మహోన్నతిని విద్య కార్యక్రమానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపాడు. మరి జీవార్థమైన ఉపదేశం అంగీకరించే వారికి జ్ఞానుల సహవాసం లభించునని, కాబట్టి మనము జ్ఞానులం కాకపోయినా దైవ జ్ఞానాన్ని, మరి ఈ యొక్క జీవం ఉంది కాబట్టి మనలో దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికి మరి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశం మహోన్నతిని విద్య. మరి ఈ విద్యలో మీకు భారంగా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏమి కూడా మీకు పంపించిన ప్రశ్నని చాలా ఫోకస్గా ముందు దాన్ని చూడాలి, దాన్ని జాగ్రత్తగా గమనించాలి. మరి బైబిల్ గ్రంథంలో ఏముంది అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మరి నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి నా తండ్రి సమయాన్ని బట్టి వందనాలు. మళ్ళీ మహోన్నతిని విద్యలో మేమందరము నా ప్రభ పాలిభాగస్థులముగా, నీ ప్రియ విద్యార్థులముగా, మేమందరం విద్యార్థులముగా నా తండ్రి ఈ రీతిగా కూడుకోవడానికి, నాయన నీ బిడ్డలను కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. చక్కని వివరణ నా తండ్రి ఈ ప్రశ్న ద్వారా మీరు అనుగ్రహించి దివ్యమైన వర్తమానం ఇచ్చి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎన్నో ప్రశ్నలు మనకు భూమి మీద వేస్తూ ఉంటారు. మనము దానికి సమాధానం చెప్తూ ఉంటాం. అయితే యుక్తమైన ప్రత్యుత్తరం మరి ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయం సామెతల్లో 28వ వచనం, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. కాబట్టి ప్రయత్నం మంచిదే, కానీ ప్రయత్నంలో కూడా మంచి ప్రయత్నమై ఉండాలి. మరి నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం, మరి చక్కని ప్రత్యుత్తరం ఎవరిస్తారు అంటే మరి 16వ అధ్యాయంలో మనకి సామెతల 16:1 చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. మరి ఆయన వలన ఆయన చక్కని సమాధానాన్ని ఇవ్వగలుగుతాడు. నేను కూడా చాలాసార్లు ఏమంటామంటే అయ్యో తర్వాత ఆలోచిస్తా, అయ్యో అప్పుడు ఆమె అడిగింది కదా దానికి ఇలా చెప్తే బాగుండేది అని. కారణం ఏంటంటే వెంటనే బల్బ్ వెలగకపోవటం, అంటే మైండ్ ఎలర్ట్గా లేకపోవటము, సరైనటువంటి అనుభవం. అంటే ఇంట్లోనే కూర్చుంటూ ఉంటాము, నలుగురిలో తిరిగితే రాటు తేలుతూ ఉంటారు, దాన్నే తెలివి అంటారు. కాబట్టి తెలివి గల వాళ్ళంట వివేకులు తెలివి కలిగి పని జరుపుకుంటారు. తెలివి గల వాళ్ళు త్వరగా పని జరుపుకుని త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి నాలాంటి అమాయకులేమో ఎదురు చూస్తూ అలా కూర్చుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మరి మహోన్నతిని విద్యలో ఈరోజు మనకి 3 స్పందించారు. వారి 3ని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. మరి సహోదరి పద్మావతి గారు మరి ఏదో కబాలను పెట్టేసేశారు, కానీ అది కూడా రాంగేను. మరి తర్వాత భారతి గారు 1-2 సార్లు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా 2వ ఆన్సర్ పెట్టారు. అయితే లీలా 1 నిమిషం లేటుగా పెట్టినా కూడా మరి చక్కగా రాసి సమాధానాన్ని క్లియర్గా పెట్టారు. మరి తను లేటుగా పెట్టినందువలన మరి WPF ఉమెన్ ప్రేయర్ ఫెలోషిప్లో మరి ఎస్టర్ రాణి గారు కూడా పెట్టారు, కానీ అది కూడా సరైన సమాధానం కాదు. బైబిల్ గ్రంథంలో సైన్యములకు అధిపతి యెహోవా అని పలుమార్లు వ్రాయబడతా ఉంటుంది. కొన్ని చోట్ల ప్రభువును నీ విమోచకుడును సైన్యములకు అధిపతి యెహోవా అని వస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అని. మరి కాబట్టి అది ఆయన పేరు. యెహోవా అనే పదానికి స్వయంభవుడు అని అర్థము. ఆయన సైన్యములకు అధిపతి. ఆ సైన్యములు ఎవరంటే మరి కెరూబులు, సెరాపులు, దూతగణములు. మనము పరలోకం వెళ్తే కానీ వాళ్ళందరూ ఎవరనేది చూడగలుగుతాము. కానీ మరి బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి పదాలను బట్టి ఆయన అనేకమైన సైన్యాలకి ఆయన అధిపతి. అయితే ఆయన పేరుని ఆయనే ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో వ్రాయబడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క పితరుడైనటువంటి మన పితరుడు మోషే గారు ఈ గ్రంథాన్ని వ్రాస్తూ, నేను ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ పితరుల దేవుడు నన్ను పంపాడు అని అంటే, అప్పుడు వాళ్ళు అడుగుతారు కదయ్యా నీ పేరేంటి అంటే ఏం చెప్పాలి అని అడుగుతాడు. అప్పుడు నేను ఉన్నవాడను అనువాడను ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నువ్వు చెప్పు అని చెప్తాడు. అంటే యాజిటీజ్గా అలా లేదు, కానీ మీకు వివరణ కోసం చెప్తున్నాను. మరి నిర్గమాకాండం 3వ అధ్యాయం చదువుకుంటే మనకి తెలుస్తుంది. మరి ఆయన ఉన్నవాడు అనువాడు, అక్కడ ఉన్నవాడు అనువాడు అని చెప్తాడు. అయితే ఆయన పేరుని మరి భక్తుడైనటువంటి ఆమోసు యెహోవా ప్రభువు దినముల గురించి వివరిస్తూ, మీరు ఎంతోమంది దేవతల్ని పూజించారు, కానీ మరి మిమ్మల్ని
దేవుడు చెరలోనికి పంపించబోతా ఉన్నాడు, దమస్కు ప్రాంతంలోకి చెరలోనికి మీరు వెళ్ళబోతున్నారు అని చెప్పి మిమ్మల్ని చెరలోనికి పంపించే ఆయన పేరేంటి అంటే ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు అని. అక్కడ మాత్రమే సైన్యములకు అధిపతియగు దేవుడు అని ఉంది. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. మిగతా చోట్ల సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా అని యెహోవా యెహోవా లేదా దేవుడును సైన్యములకు అధిపతి అని కొన్ని చోట్ల ఉంది. కానీ నేను ఇచ్చిన ప్రశ్న ఏంటి అంటే సైన్యములకు అధిపతియగు దేవుడు అనే పేరు బైబిల్లో ఎక్కడ ఉంది అని ఇచ్చాను. మరి ఆమోసు గ్రంథంలో నేను చూసింది మీకు పంపించాను. ఇంకా ఎక్కడైనా ఉంటే మీరు కూడా నాకు ఆ రెఫరెన్సెస్ పంపించవచ్చు. నాకు తెలుసు అని కాదు కానీ మరి మీకు తెలియజేస్తూ నేను కూడా తెలుసుకుందాము అన్న ఉద్దేశంతో నాకు నచ్చిన పదాన్ని నాకు నచ్చిన దాన్ని ప్రశ్నగా పంపించటము జరుగుతూ ఉంది. ఆ పదం నాకు నచ్చింది. దేవుడు మరి ఈ యొక్క మహోన్నతుని విద్య కార్యక్రమాన్ని దేవుడు దీవించునుగాక. మరి ఈ వీడియో చూసిన 10 నిమిషాలలో ఎవరైతే 3 కంటత వాక్యాలు మీకు నచ్చినవి మరి చక్కగా ఫోన్ చేసి కానీ వాయిస్ మెసేజ్ ద్వారా కానీ చూడకుండా 3 కంటత వాక్యాలు మీకు వచ్చినవి అప్పచెప్పాలి. మరి ఈ పోటీలో ఎవరైతే గెలుపొందుతారో వారికి ఖచ్చితంగా మనము బహుమతి ఇవ్వటం జరుగుతుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. నా కోసం మరి నా ఆరోగ్యం కోసము పరిచర్య కోసము ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇంకా భక్తులు అనేకమైన పేర్లు పెట్టారు. హాగరు కూడా చూచుచున్న దేవుడు నీవే అని ఆమె కూడా పిలిచింది దేవుణ్ణి. కాబట్టి మనము పిల్లలకి ఎలాగ ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటామో వాళ్ళ అనుభవాలలో వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధల్లో వాళ్ళకి ఇచ్చినటువంటి జయాలలో మరి వారు కూడా అనేకమైనటువంటి పేర్లు పెట్టారు. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఈ యొక్క ప్రోగ్రామ్ని ముందుకి కొనసాగించేలాగా ప్రార్థన చేద్దాము. పరిశుద్ధాత్మ ప్రేమ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా WPFలో కూడా మరి ఎస్తేర్ రాణి గారు ఆన్సర్ని పంపించారు. కానీ ఇంకొంచెం పరిశీలించి పంపిస్తే ఇంకా బాగుండేది. మరి చాలా వేగంగా దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుందాము, చాలా త్వరితంగా ముందుకు వెళ్దాము. మరి నా యొక్క ఆరోగ్యము నా మైండ్ కరెక్ట్గా పనిచేయాలి అని ప్రార్థన చేయండి. అంటే టైంకి ఏదైనా కానీ టైంకి చేసుకునేలాగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మర్చిపోకుండా మరి నాకు దేవుడు ఆయన శక్తిని బలాన్ని జ్ఞాపక శక్తిని ఇచ్చేలాగా ప్రార్థన చేయవలసిందిగా. గ్రూప్లో ఇంతకుముందు మనం ప్రేమ సహవాసం సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని పెట్టాము. దాంట్లో నేనే పొరపాటున ఏదో నొక్కి ఎగ్జిట్ అయిపోయాను. అంటే ఆ గ్రూప్కి నేను గ్రూప్లో లేకుండా పోయా. గ్రూపు ఏమంటారు అడ్మిన్ అయిన నేను దాంట్లో లేకుండా పోయాను. మరి అది గమనించండి. దాంట్లో ఉన్న వారు ఎవరైనా కూడా మరి ఏదైనా క్వశ్చన్ కానీ ఏదైనా వాక్యం కానీ పెట్టవచ్చు. మీరు గ్రూప్ మెంబర్ కాబట్టి దాంట్లో మీరు ఉన్నవాళ్ళు కాబట్టి ఈ గ్రూప్లో మళ్ళీ ప్రేమ సహవాసం అని మళ్ళీ మరొక క్రొత్త గ్రూపు ప్రారంభించాము. పరిశుద్ధాత్మ తండ్రి దీనికి ఆయనే కర్త. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధాత్మ ప్రేమ సహవాసాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇక నుంచి ఈ పేరుతో మనము ఈ గ్రూప్ని మనము ప్రేమిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.